హాయ్ హలో నమస్తే ఢిల్లీ కార్స్ తెలంగాణ 4:36 అవుతుందండి శనివారం 3rd of May. డీజిల్ క్రేటా చాలామంది క్రేటా అడిగారు. చాలా బాగుంది బండి. E+ మోడల్ ఇది. పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, స్టీరింగ్, ఆడియో కంట్రోల్, తాళాలు 2, ఫోగ్ ల్యాంప్స్, ఆటో ఫోల్డబుల్ మిర్రర్స్, బ్యాక్ సైడ్ కూడా సెన్సార్, ఇంటీరియర్ ఎక్సలెంట్ లెదర్ కవర్లు ఉన్నాయి. తర్వాత మనకు చైల్డ్ లాక్స్ కూడా ఉన్నాయి. చాలా పర్ఫెక్ట్ ఉంది కార్ అయితే. ఎక్కడేం పని లేదు కార్కి ఇప్పటికిప్పుడు. బండి టైర్లు కూడా ఎక్సలెంట్ ఉన్నాయి. 82,000 కిలోమీటర్ల సర్వీస్ రికార్డు తిరిగింది. నాన్ పొల్యూషన్ స్టిక్కర్ కూడా అద్దానికే ఉంది, అట్లనే పోలేదు. సస్పెన్షన్ కూడా టైట్ ఉంది చూడండి, ఇది పోలేదు. సస్పెన్షన్ కూడా వెరీ టైట్ ఉంది. చాబీస్ 2 తాళాలు ఉన్నాయి. ఫుల్ డ్రైవ్ చేసిన సస్పెన్షన్ పర్ఫెక్ట్ ఉంది. మీకు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో 70,000 రూపాయల ట్యాక్స్ పడుతుందండి. 70,000 ట్యాక్స్ పడుతుంది. టైర్లు సిల్లు ఉన్నాయి. ఇప్పటికిప్పుడు ఏం పని లేదు. ఇన్సూరెన్స్ ఉంది. ఇక్కడ గౌతమ్ బుద్ధ్ నగర్లో మీ పేరు మీద చేసి ఏమన్నా చేసిస్తాం. లేదు అక్కడికి ఎన్ఓసి ఇన్వాయిస్ ఇవ్వమంటే ఇస్తాం. ఏ రకంగా అయినా ఎన్ఓసి ఇన్వాయిస్కు కొన్ని పైసలు ఆపమన్నా ఆపుతాం. ఢిల్లీకి వచ్చి కొంటపోతామంటే 1 డే కూడా ఆపుతాం. మనకు హారన్ హై క్వాలిటీ ఉంది. రివర్స్ కెమెరా ఉంది. ఆటో క్లైమేట్ అంటే మన ఎంత టెంపరేచర్ ఉందని చూపిస్తుంది. స్టీరింగ్లో ఆడియో కంట్రోల్ ఉంది. బ్లూటూత్ ఉంది. ఇది మనకు 6 గేర్ ఉంటుందండి. గేర్ బాక్సు 6 గేర్లు ఉంది. ఏదైనా 20+ మైలేజ్ వస్తుంది గేర్ 6 ఉన్నప్పుడు. సీట్ హైట్ అడ్జస్టరు మనకు మంచిగా వాడిర్రు, ఎందుకంటే ఓనర్ మొట్టమొదలు కాబట్టి. క్రేటా ఎప్పుడైనా కొంచెం ఆగమాగం వాడరాదు, నీట్గా వాడితేనే సెట్ అవుతుంది. ఇది వరకు కారు వాడినోళ్ళే క్రేటా కొనాలి, డైరెక్ట్ క్రేటా కొనుక్కోవద్దు. ఇది ఓవర్ స్పీడ్ వెహికల్, క్లచ్ వదలంగానే పరిగెడుతుంది. డ్రైవ్ సెన్సు, కట్టింగ్ సెన్సు, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సెన్సు, లెఫ్ట్ రైట్ కటింగ్ సెన్సు. ఓవర్ స్పీడ్లో 6వ గేర్ వేసినప్పుడు మనం స్పీడ్లో 120, 110 అట్లా పెంచినప్పుడు మళ్ళీ కంట్రోల్ చేసే సిస్టమ్ తెలిసినప్పుడే క్రేటా కొనాలి, కొత్తలు కొనుక్కోవద్దు. సెంట్రల్ ఏసీ, ఛార్జింగ్ పోర్టల్, కొద్దిగా నిమ్మలంగా నడుపుతాం. మనకు మంచి డ్రైవర్ ఉన్నప్పుడు కొనుక్కోవాలి. ఎవరైనా పెద్ద బండ్లు అయినా అంతే, ఇదైనా అంతే. ఇది పెద్ద బండి అన్నట్టే, పేరుకే క్రేటా. ఇందులో E+, కాకపోతే ఇది కూడా ఇందులో టాప్ మోడల్ 20 లక్షల పైనే ఉందండి. 22 లక్షలు, 21 లక్షలు ఉంది, 18 లక్షలు, 19 లక్షలు కూడా ఉంది. ఈ బండి 10 లక్షల లోపే ఉంటుంది మీకు ఇన్వాయిస్, కాబట్టి మీకు ట్యాక్స్ అనేది తక్కువ వస్తుంది. అందుకనే నేను పెడుతున్నా, లేకపోతే ఏం పెట్టకపోయేటోని. సన్ ప్యాడ్ ఇవి కూడా వరకు స్టిక్కర్లు కూడా పోలేదు, షోరూమ్ది. ఇది కూడా ఎయిర్ వైప్ బ్యాగ్స్, ఇది కూడా పర్ఫెక్ట్ ఉంది. మనకు బండిలో చాలా నీట్గా ఉంటుంది. ఛార్జింగ్ పోర్టలు, యాక్స్ కేబుల్, USB, ఏసీ కంట్రోల్స్, హీటా వేలా, కాళ్ళకు, తలకు, మెయిన్ మిర్రర్కి, వెనకద్దానికి, డిఫాగర్కి, అన్నిటికీ సేమ్ టేప్ రికార్డరు. అక్కడ గడియారం టెంపరేచర్ చూస్తుంది. రీడింగ్ 82,000 ఉంది. నేను మళ్ళీ లాస్ట్కి చూపిస్తా. 2 ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఎడం వైపు ఒకటి ఎయిర్ బ్యాగ్ అక్కడ ఒకటి ఉంది, స్టీరింగ్లో ఒకటి ఉంది. హారన్ కూడా మంచి క్వాలిటీ ఉంది. హారన్ కూడా, సీట్ కవర్లు కూడా నంబర్ 1 ఉన్నాయి. ఎక్కడేం పనిలేదు, చూసుకోవచ్చు మీరు. దీనికి ఇది చెయ్యాలి అనే అంశమే లేదు. బ్యాక్ సైడ్ కూడా చూసుకోండి. ఇది క్వాలిటీ అనేది హై క్వాలిటీ ఉంటుంది క్రేటా ఎప్పుడైనా. ధర 6 లక్షలు చెప్తాను, అంటే మీకు మొత్తం 7 లక్షలలో పడుతుంది. 82,000 కిలోమీటర్లు తిరిగింది. 82,000 కిలోమీటర్లు తిరిగింది. సేమ్ తాళపు చేలు 2 ఉన్నాయి, తాళపు చేలు. సీట్ కూడా మన దీని ఏమంటారు, దానిలో ఎన్ని ఉన్నాయి అన్ని కనబడుతున్నాయి. హ్యాండ్ బ్రేక్, పార్కింగ్, ఎయిర్ బ్యాగ్స్, డోర్ ఓపెన్, సీట్ బెల్ట్, హీట్ మిషన్ది ప్రతి ఒక్కటి. 78,000 తిరిగింది. 161 ట్రిప్ ఉంది. పార్కింగ్ సెన్సార్స్ A to Z మనకు షో అవుతున్నాయి. మనకు లైట్ కంట్రోల్ ఉంటుంది, స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది. పవర్ విండోస్ 4 ఉన్నాయి. చైల్డ్ లాక్ ఉంటుంది, లాక్ అన్లాక్ ఉంటుంది. సైడ్ మిర్రర్, ఎలక్ట్రానిక్ వ్యూ అడ్జస్టర్ ఉంటుంది. ఆ రకంగా మనకు అన్ని ఫీచర్స్ ఉంటాయి. సేమ్ వెనక డోర్ కూడా, ఇంటీరియర్ కూడా చూసుకున్నాం. చైల్డ్ లాక్ ఉన్నది. ఇక్కడ కూడా మీకు ఎక్సలెంట్ ఉన్నది బండి అయితే. ఈ రకంగా బండి డ్రైవ్ మోడ్లో ఫ్యూచర్ బాగుంటుంది. ఇందులో మనం డ్రైవ్ చేసేటప్పుడు ఎట్లుంటుంది అంటే, డ్రైవ్ చేసేటప్పుడు ఒక 80+ స్పీడ్ పోగానే సఫన్ లేచిపోతుంది అంతే. ఎక్సిలేటర్ ఎట్లా దొక్కుతానో అట్లా పోతుంది, హోండా యాక్టివా లెక్క. సో అందుకోసం అని మనం ఎట్లా అంటే, క్రేటా ఇదివరకు మనం కారు వాడినాం అన్నప్పుడే కొనుక్కోండి. కొత్తోళ్ళు కూడా కొనొచ్చు, కాకపోతే ఓపిక, మంచితనం, నిమ్మలం ఉన్నోళ్ళే కొనుక్కోవాలి. కొంతమంది కోపం ఎక్కువ ఉంటుంది, స్పీడ్ ఎక్కువ, దురుస్తనం ఉంటుంది, కాబట్టి వాళ్ళు క్రేటా కొంటే మాత్రం
ఇది గేర్ వేయంగానే 150-180 స్పీడ్ పోతుందండి. మంచి డ్రైవ్ ఎక్స్పర్ట్ అయితే. ఒరిజినల్ క్వార్టర్ ప్యానల్స్. ఇక్కడ కూడా ఎక్కడ నాన్ యాక్సిడెంటల్ అని గుర్తింపు పెట్టుంటుంది. అంటే గీ చిన్న చిన్న రోబోట్ పంచులు అనేటివి పోతే యాక్సిడెంట్ అయినట్టు, లేకుంటే రస్ట్ కూడా పడుతుంది అప్పుడప్పుడు. ఉప్పు నీళ్ళు ఆగి ఏమైనా పడ్డా కూడా అవతలి వాళ్ళ వెహికల్ను ఏదో ఈ వీడియో చూసి అవహేళన చేయొద్దు, వేరే కారులనైనా వేరే డీలర్లనైనా. ఎందుకంటే ఒక్కొక్కసారి ఉప్పు నీరు ఆగినా, సముద్రం నీరు పక్కపొంటి కారు ఉన్నా, వాన నీళ్ళు చెత్త ఆగినా ఇది రస్ట్ పడుతుంది. అంటే దీనికి ఏం కాలేదు, రస్ట్ పడ్డంత మాత్రాన ఫుల్ యాక్సిడెంట్ కారు కాదు. ఈ అద్దం పగిలి కొత్త అద్దం వేసి డిక్కీ మారితే ఇక్కడ రస్ట్ ఉంటే అప్పుడు యాక్సిడెంట్ అయినట్టు. ఎందుకంటే కొన్నిసార్లు మహీంద్రా XU500 అవన్నీ రస్ట్ ఉంటాయి. రస్ట్ ఉంటే మాత్రం వీడియో అనుసరించి యాక్సిడెంట్ అని చెప్పొద్దు దయచేసి. ఎందుకంటే అవతలలో కూడా సొమ్మే, వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఉంటారు కదా. మీరు ఎక్కకపోయి పలానా ఛానల్లో ఇట్లా ఉంది అని చెప్పకూడదు. స్పేస్ కూడా విపరీతంగా ఉందండి. ఇది కూడా సేమ్ స్టిక్కరు. నా కార్ అయినా, నేను తీర ప్రాంతంలో సముద్ర తీర ప్రాంతం జీవించినా కూడా సేమ్ నా కార్ అయితే అవతలలో అట్లా అవహేళన వేస్తే నా మనసైనా బాధపడుతుంది, ఇంకోరు బాధపడడం కరెక్ట్ కాదు. మనకు సేమ్ ఇది కూడా ఫోల్డింగ్ ఆప్షన్ ఉంటుంది. నంబర్ 1 ఇయర్ కోడ్ ఏది పోలేదు. 17 బండి. ఈ స్టిచ్చర్ ఫినిషింగ్ అంటారు కదా, ఈ పేస్ట్ అనేది నంబర్ 1 ఉంది. ఎందుకంటే వెనుక అప్పుడప్పుడు కొన్ని కార్లకు తగులుతూ ఇక్కడ నీళ్ళు అయినా తగిలినా ఇక్కడ మనకు ఈ పరెలు పడుతుంది, ఇది లేకుంటే రీపేస్ట్ పడుతుంది. ఈ టైర్ ఏమో కార్తో నచ్చిన టైర్. సేమ్ మనకు స్కోడా కైలాక్ 205, బ్రీజా 205. ఈ సైజ్ అయితే 205 అనేది భూమి మీద అనేది, అంటే దీనికి కూడా సేమ్ అట్లాంటి స్కోడా కుషాక్ కూడా 205 వస్తుంది. సియాజ్ కూడా 205, 195, 205 అవుతుంది. అలా బండి అలై వీల్ వేరియంట్ని బట్టి వస్తుంది. ఇది కూడా స్పేస్ ఎక్కువ ఉంది, మంచి స్పేస్ ఉంది, మంచిగా ఉంటుంది క్రేటా. కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు క్రేటాలో ఇంట్రెస్ట్ పెట్టాను. ఎందుకంటే ఇది మనం ఢిల్లీ కార్స్ తెలంగాణలో మధ్య తరగతి కుటుంబీకుల కోసం. సో ఈ క్రేటా ఏంటంటే క్రేటా SX ప్లస్ అమ్మాలంటే 2 లక్షలు 1,80,000 ట్యాక్స్ వస్తుంది. 6 లక్షల బడ్జెట్ మనం ఎప్పుడు కొనము, దానిలో డేర్ చెయ్యం. ఎందుకంటే పర్సు కూడా చూసుకోవాలి, జేబు కూడా చూసుకోవాలి. తల్లి జేబు చూస్తుంది, ఇంకా భార్య దేన్నో చూస్తుందని అంటారు. సారీ, తల్లి కడుపు చూస్తుంది, భార్య జేబుని చూస్తుందని. జేబుని చూసుకోవాలి. భార్య ఎవరైతే చూస్తారో, అంటే ఖర్చు ఎట్లా పెట్టుకుంటామో చూసుకుంటాం కాబట్టి బయటికి వెళ్ళేటప్పుడు ఖర్చు చూసుకోవాలి కంపల్సరీ. ఈ క్రేటాలు కొనుక్కుంటే ఓవర్ స్పీడ్, చేతిలో డ్రైవింగ్ కంట్రోల్ కాకపోయినా, కార్నర్ కటింగ్ తెలియకపోయినా, స్టీరింగ్ లైట్ వెయిట్ వస్తుంది హోండా సిటీ లాగా. డ్రైవింగ్ సెన్స్ ఉన్న వాళ్ళే కొనుక్కోవాలి. కాస్ట్లీ, మంచిగా మెయింటైన్ చేస్తాం, మంచిగా రాయల్గా ఉంటాం అనేటోళ్ళే కొనుక్కోవాలి. చూసుకోవచ్చు ఒరిజినల్. ఎవరికి ఇవ్వద్దు, కార్ అయితే ఎవరికి ఇవ్వద్దండి. ఏ కార్ అయినా ఎవరికి ఇవ్వద్దు. అడిగేటోళ్ళు అయినా మీరు కూడా ఎవరు అడుక్కోవద్దు. రోడ్డు మీద ముచ్చట టక్కనే ఏమైనా తాకితే మాత్రం ఎవడు మనకు హెల్ప్ చేయడు. చూడండి, చేస్తారు, చేయకుండా పోరు, కానీ నమ్మకం లేదు. చూసుకోవచ్చు, నట్టు మీద ఉన్న ఏ ఒక్క పంచెస్ కూడా పోలేదు. క్రేటా ఇది మన షోరూమ్ మొత్తం. ఇంటీరియర్ కూడా సెంట్రల్ AC ఉంది, ఫినిషింగ్ నంబర్ 1 ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి బాధ లేదు బండికి, దుమ్ము అంటూ లేదు కారుకు. ఒరిజినల్ మంచి రేటింగ్ కార్ ఇది, చూసుకోండి. క్రేటా మీద ఎవరైతే ఫోకస్ పెట్టి ఇంట్రెస్ట్ చూపుతున్నారో వారి కోసమే ఈ కారు. సేమ్ లెఫ్ట్ కూడా, కింద కూడా ఈ పంచెస్ చూసుకోవాలి, ఇవి కూడా ఒరిజినల్. ఎయిర్ బ్యాగ్స్ 2 ఉంటాయి, టీవీ ఉంది, రివర్స్ కెమెరా ఉంది, అంటే అది ఆండ్రాయిడ్. దానికి సంబంధించి పెన్ డ్రైవ్, మనం ఏమైనా పాటలు వినాలంటే దానికి సంబంధించి మూవీ చూడటానికి పెన్ డ్రైవ్లో చూసుకోవచ్చు. మనకు బైనట్ కొలబస్ పిల్లర్స్ అన్నీ కూడా ఒరిజినల్ ఉన్నాయి. ఏ ఒక్కటి కూడా మనకు యాక్సిడెంటల్ రిపోర్ట్ లేదు. మీరు ఈ కలర్ ఇష్టం ఉంది, క్రేటా ఇష్టం ఉందంటే ఆలోచన చేయకుండా కొనండి. మన దగ్గర ఉన్న కార్లు కరీంనగర్లో ఇందాక సిరిసిల్ల ఒక బ్రదర్ అడిగిండు, మన దాన్ని ఫోర్డ్ రేపు పెడతాం వీడియో. అంజన్న కొద్దిగా బైక్ అడి వెండు పని ఉన్నదంట, రేపు అయితే ఫ్రీ అవుతాడు. బస్ 1 by 1 దాని కరీంనగర్లో 6-7 కార్లు ఉన్నాయండి వీడియోలో. ఒకటి 4499, అది నెల్లూరుకి ఇచ్చినాం, ఇవాళ బై రోడ్ వెళ్ళిపోయింది ఆల్రెడీ. అది వీడియో తీయలేదు. ఇక హైదరాబాద్లో నేను తెలంగాణ ఉన్నప్పుడు తీసిన బాపతి బండి. ఇంజన్ అయితే సీల్డ్ ఉందండి, ఇది చూసుకోండి, వాష్ చేయలేదు. కస్టమర్ ఇంటికా నుంచి ఎట్లుందో అట్నే పట్టుకొచ్చినాం. అప్రాను, ఈ అప్రాన్ మీద ఈ రస్ట్ స్ప్రే అనేది కంపల్సరీ కొట్టుకోవాలి. మైనస్ వైర్ది ఇది మైనస్ కదా బ్యాటరీకి. మన వాడకం ఎలా ఉంటుందో ఇక్కడ తెలుస్తుంది. ఎప్పుడైనా మనం చెప్పులు వాడినా, చెప్పుల జరులు వాడినా, గడియారాలు వాడినా, అరికాలు కంపల్సరీ చూసుకోవాలి. మన దగ్గర చుట్టాలను మొట్టమొదటి వాళ్ళ పాదాలు చూడండి, వాళ్ళు ఎంత చండాలంగా ఉంటే వాళ్ళకి ఇచ్చి అనిపించి వెంటనే సాఫ్ చేసుకుంటారు. ఈ టర్నల్స్ కూడా అంతే అండి. మనకు
అంత నీట్గా ఉండాలి. ముక్కు సందుల, మూతి సందుల, కనుబొమ్మల కాడ, చెవుల సందులలో ఎట్లాంటి నీచమైన మురికి ఉంటుందో ఇది అట్లాంటిదే మనకు కారుకు. హార్ట్ ఆఫ్ ద కార్ లెక్క. ఈ టర్నల్ నీట్గా ఉంటే నీకు కారు సగం ఖరాబ్ కాదు, ఉప్పు వేరకపోతే, సరిగ్గా పవర్ అందితే. ఇది ఒకటే హైట్స్ ఆఫ్. ఈ యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఇది ABS చూసుకోండి. దానికి సంబంధించిన ఇయర్ కోడ్ కూడా ఏం పోలే. తిరుగుడు 82,000 తిరిగింది, గట్టిగా తిరిగింది, కానీ ఆ తిరిగిన ఫీల్ అయితే లేదు. ఇది ప్లస్ టర్నల్. బ్యాటరీ కూడా 2024 2 నెలలు వేసారు. సరిగ్గా ఏడాది మీద 3 నెలలు అయింది. అయినా కూడా బ్రాండ్ ఉందండి. చాలా పర్ఫెక్ట్. సెల్ఫ్ కొట్టగానే స్టార్ట్ అవుతుంది. నీకు ఎక్కడ కూడా ఏ వర్క్ పోలే. ఇది 1.6 ఇంజను. అంటే మన సేమ్ 17 ఇయర్ కోడ్ ఉంది. టైమింగ్ చైన్ అట్లాంటిది ఏం ఓపెన్ కాలేదు. కూలెంట్ దాని డబ్బా. క్రెటా ఓవర్ స్పీడ్ కాబట్టి సిస్టమ్ ఉంటుంది బండి. ప్రతిది కూడా మీకు ఏ ఒక్క స్టిక్కర్ కానీ ఏం పోలేదు. చాలా బాగుంది బండి. క్రెటా లవర్స్, క్రెటా యూజ్ చేసుకునేటోళ్ళు మాత్రమే కొనాలి దీన్ని. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళే కొనేది కాదు. క్రెటా డ్రైవింగ్, కార్నర్ కటింగ్, రైనింగ్ రోడ్స్ ఏవైతే ఉంటాయో వర్షం కొట్టేటప్పుడు డ్రైవ్ కంట్రోల్లో క్రెటా ABS బ్రేకింగ్ ఉంటుంది కాబట్టి అత్యుత్సాహం చేయొద్దు. 70-65 ప్లస్ స్లోగా పోతేనే మనకు బాగుంటుంది. చలో బంద్ కర్, స్టార్ట్ కర్దో ఎక్ బార్. సో అనే స్టార్ట్ కర్. ఆలోచన చేయండి. ఆలోచన చేసి ఎవరు తీసుకున్నా 6 లక్షల రూపాయలు స్టార్ట్ అయింది. సప్పు లేదు. ఇందాక ఫార్చునర్ సైలెంట్గా పోయింది. ఇంజన్ సైలెంట్ ఉంది, అది డీజిల్ ఇంజనే. బంద్ కరో, స్టార్ట్ కరో, బంద్ కరో, స్టార్ట్ కరో, యాక్సిలరేటర్. బస్ ఈ యాక్సిలరేటర్లో మినిమం 80 ప్లస్ స్పీడ్ పోతుందండి. RPM మీటరు 2000 ఉన్నప్పుడు దాన్ని బట్టి. సేమ్ సైలెంట్ ఇంజన్ ఉంది ఇది. ఇదొక రకంగా సప్పుడు ఇది. అరే నయ్యా రాజా. అది ఫ్రెండ్స్, రక్కుదో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. क्रेटा नहीं ऐसा कर दो, सीधा रख दो, ऐसे से सीधा कर दो, फोटो खींच। द हेडलाइट डाल दो, हेडलाइट। रानी आ जाओ, आके फिर सीधा बीच में कर दो। మనకి ఎట్లా అంటే డీజిల్ ఇంజను సౌండ్ లేదు, తోడా పిచ్ బస్, తోడా పిచ్ సీదా కర్ బస్. మనకు 18 ప్లస్ మైలేజ్ వస్తుంది, 23 దాకా వస్తుంది 6th గేర్లో పోతే. 6 లక్షలు అడుగుతారు. మీరు ఆలోచన చేయండి. థ్యాంక్ యూ.